తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అంటే మామూలుగా ఎవరన్నా గెస్ట్ వస్తే ఎలా ఉన్నారు అని అడుగుతాను ఫస్ట్. మీ ఇద్దరిని అడగాల్సిన అవసరం లేదు. చాలా ఎనర్జీగా సూపర్గా ఉన్నారు. తాత ఓ మామూలు డ్రైవర్, గవర్నమెంట్ కార్యాలయంలో ఒక డ్రైవర్. మీ తాతగారు మస్తాన్, కరెక్టా? కరెక్ట్ అండి. మీ నాన్నగారు ఒక చిన్న వైద్యుడు ఊర్లో, వైజాగ్ ఏజెన్సీ ప్రాంతం, కోనవరం. కోనవరం. తాతగారు ఇస్ రైట్, ఈజ్ అ గవర్నమెంట్ డ్రైవర్. నాన్నగారు ఇస్ అ ప్రైవేట్ అకౌంటెన్సీ సైడ్ అకౌంటెంట్. ఓకే. ఏజెన్సీ ప్రాంతం, చాలా రూరల్ ఏరియా. ఒకరోజు డిసైడ్ అయ్యారు, డాన్సర్గా కెరీర్ని మలుచుకోవాలనుకున్నారు, డ్యాన్స్ నేర్చుకున్నారు, హీరో అవ్వాలని ఒకరోజు డిసైడ్ అయ్యారు. మీకోసం మీ కుటుంబం మొత్తం బట్టలతో సహా ఇంటితో సహా మొత్తం సర్దుకొని మీ కెరీర్ని నిలబెట్టాలని హైదరాబాద్కి ఒట్టి చేతులతో పొట్ట చేత పట్టుకొని ఒకరోజు వచ్చేసారు. ఆ రోజు ఈ రేంజ్కి వస్తానన్న ధైర్యం మీకుందా? ఇట్స్ వెరీ స్పెషల్ క్వశ్చన్. అయ్యో, సింపుల్గా ఒకటే అండి, నా ఫ్యామిలీ లేకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. అండ్ మీరు అడిగిన ఆ క్వశ్చన్కి అక్కడి నుండి ఇక్కడ వరకు రావడం అనేది నా మీద నా తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకం, నా అన్నయ్య, నా చెల్లి, మా అమ్మ, నాన్న పెట్టుకున్న నమ్మకమే ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకం, నేను దాన్ని నిలబెట్టుకోవడం, అది నేను చాలా బాధ్యతగా తీసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా పనిచేశాను. సో ఐ విష్ ఈరోజు వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నారు. అండ్ నేను చూస్తున్నాను కదా రోజు, సో దే ఆర్ వెరీ హ్యాపీ. ఎన్నేళ్ళ వయసులో వచ్చారు మీరు? నేను ఇండస్ట్రీకి రావడం అయితే 10 years అయిపోతుందేమో అండి. అంటే నేను ఫస్ట్ డి జూనియర్ సీజన్ 2తో రావడం అయితే 10 years అయిపోతుంది. సో నేను డాన్సింగ్ స్టార్ట్ చేసింది ఒక 5 years ఆ టైంలో అనుకుంటా, లైక్ ర్యాండమ్గా. అంటే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వచ్చారు, మీ చుట్టూ ఒక నలుగురు ఉన్నారు, నలుగురికి ఉపాధి ఇస్తున్నారు, నలుగురికి ఉపాధి కల్పించే స్థితికి వెళ్ళారు, కొన్ని లక్షల మందికి మీరు ఈరోజు నచ్చుతున్నారు. ఆ రోజు తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు రోషన్ని వేరే స్థాయిలో నిలబెట్టింది. ఆ రోజు తీసుకుందే అసలు నాదేం కాదండి, మా నాన్న, మా అమ్మ, నా ఫ్యామిలీ తీసుకున్న నిర్ణయం ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది, ఈరోజు ఇక్కడ నిలబెట్టింది. థ్యాంక్ యూ.